బైబిల్లో ప్రతి సంఖ్యకు కూడా ఒక ప్రాముఖ్యత ఉన్నది ప్రియులారా. బైబిల్లో ప్రతి సంఖ్యకు ప్రాముఖ్యత ఉంది. ఒకటి ఉన్నదంటే అది సృష్టికర్త ఒక్కరే, ఆయన యకాద్ అని మనం చెప్పవచ్చు. ఇలా రెండవ నెంబర్కి, మూడవ నెంబర్కి, అలాగనే ఏడవ నెంబర్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఈ సృష్టిని ఆయన 6 దినాల్లో చేసి 7వ దినాన్న ఆయన విశ్రమించారు. 7 అనేది సంపూర్ణమైన సంఖ్య. ఎందుకంటే వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. వారానికి ఎన్ని రోజులండి? ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా, ఏ మతములో చూసినా వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులే ఉంటాయి. అంటే వారము అనేటువంటిది ఈ సృష్టిలో ప్రతి దేశంలో కూడా 7 రోజులు వారానికి అనేటువంటిది మనం కనిపిస్తూ ఉంది. 7 అనేది సృష్టికర్త ఈ సృష్టిని సంపూర్తి చేసినటువంటిది. హల్లెలూయా. 7వ రోజు శనివారం వస్తుంది. 7వ రోజు ఏంటి? శనివారం. మొదటి రోజు ఆదివారం. కానీ ఆదివారం 7వ రోజు అని ఇప్పటికీ అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఇంకా అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. రెండవది, ఆదివారము పునరుత్థాన దినం, ఆరాధన చేయాలి అని చెప్తున్నారు. బైబిల్లో ఎక్కడ కూడా పునరుత్థాన దినాన్ని ఆరాధన చేయండి అని ఎక్కడ బైబిల్లో రాసలేదు. చాలామంది బోధకులు ఇప్పటికీ కూడా మరి ఆదివారాన్ని ఎలాగైనా పాటించాలనేటువంటి విధంగా ప్రజలకు బోధిస్తూ తప్పుదారి పట్టిస్తున్నారు. ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద బోధకులు కూడా, చాలా పెద్ద బోధకులు అని పిలువబడుతున్నటువంటి వాళ్ళు కూడా ఎంత పచ్చి అబద్ధం ఆడుతున్నారంటే ప్రియులారా, 7వ దినము అనేటువంటిది అది ఎల్లప్పుడూ ఉండే దినం. అది మధ్యలో అది మార్పు చెందదు. ఎందుకు మార్పు చెందదు అనేటి మాట వాడుతున్నానంటే, మీరు లేవీకాండము 31వ అధ్యాయము, నిర్గమకాండము 31వ అధ్యాయము 16వ వచనాన్ని చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలెను. అది నిత్య నిబంధన. విశ్రాంతి దినం అనేది ఎంతకాలం ఉండేది? నిత్యము ఉండేది. అది నిత్య నిబంధన. అయితే ఈ విశ్రాంతి దినాన్ని మెస్సయ్య వచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆదివారానికి మార్చేశాడని చాలామంది చెప్తున్నారు. మెస్సయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన 40 రోజులు ఈ భూమి మీద శిష్యులతో గడిపారు. ఎన్ని రోజులు? ఈ 40 రోజుల వ్యవధిలో ఎక్కడ కూడా ఆయన నేను విశ్రాంతి దినాన్ని నేను ఆదివారంగా మార్చేశానని ఎక్కడా చెప్పలేదు, ఎక్కడా రాయబడలేదు. అలాగే మనం గమనించినట్లయితే అపోస్తులు ఎక్కడ కూడా ఇక విశ్రాంతి దినం మనకి అవసరం లేదు, మనం పునరుత్థాన దినం పాటిద్దామని ఎక్కడా చెప్పలేదు. అలా ఎవిడెన్స్ ఎక్కడా లేవు బైబిల్లో. ఒక్క వాక్యం కూడా కనబడదు. ఈరోజు చాలామంది చాలా పెద్ద పెద్ద బోధకులుగా కీర్తించబడతా ఉన్నారు. నాకు పెద్ద ఆశ్చర్యం వేస్తుంది. ఇంత పెద్ద పెద్ద బోధకులుగా కీర్తింపబడుతున్న వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయంగా కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది ప్రియులారా. మెస్సయ్య విశ్రాంతి దినం గురించి, 7వ దినం గురించి
ఎంత చక్కగా చెప్పారో మీరు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 20వ వచనాన్ని చూసినట్లయితే, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని. చాలండి, ప్రార్థన దేని కొరకు చేయమంటున్నారు ఆయన? మహాశ్రమ కలుగుతుంది. ఆ శ్రమ చలికాలంలో రాకూడదు. ఎందుకంటే చలికాలంలో వస్తే ఇజ్రాయెల్ దేశంలో ఆ వాతావరణానికి చాలామంది చనిపోతారు. ఎందుకంటే ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడితే ఏమవుతుందండి? చల్లో వాళ్ళు ఒక ఐస్ గడ్డలుగా మారిపోయి చనిపోతారు అక్కడ, ఆ దేశ పరిస్థితిని ప్రకారం. కాబట్టి శ్రమలు ఎప్పుడు రాకూడదని ప్రార్థన చేయమంటున్నారు ఆయన? చలికాలంలో రాకూడదు. రెండోది ఎప్పుడు రాకూడదని ప్రార్థన చేయమంటారు? విశ్రాంతి దినములో. విశ్రాంతి దినములో శ్రమలు ఎందుకు రాకూడదని చెప్తున్నారంటే, ఆరాధన ఈ ప్రపంచము తలకిందులు అయిపోయినా సరే విశ్రాంతి దినపు ఆరాధన జరగాలి అనేది ఆయన చెప్తున్నారు. ఈ ప్రపంచంలో ఎన్ని శ్రమలు వచ్చినా సరే విశ్రాంతి దినపు ఆరాధన ఆగకూడదు అని చెప్తున్నారు ఆయన. విశ్రాంతి దినం గురించి ఆయన అంత స్పష్టంగా చెప్తున్నప్పటికీ ఈరోజు చాలామంది బడా బోధకులు అని పిలువబడుతున్నటువంటి వారు, ప్రియులరా, ఆదివారం విశ్రాంతి దినం అని చెప్పేవాళ్ళు కొంతమంది, ఆదివారం పునరుత్థాన దినం అని చెప్పేవాళ్ళు మరికొంతమంది, ఏ రోజైనా ఆరాధన చేసుకోవచ్చు అని చెప్పే అబద్ధ బోధకులు మరికొంతమంది. ఏ రోజైనా డ్యూటీకి వెళ్ళిపోతావు నువ్వు? ఏ టైంకైనా వెళ్ళిపోతావా డ్యూటీకి? రూల్స్ లేవా? ఆఫీస్కి రూల్స్ లేవా? టైమింగ్స్ లేవా? వెళ్ళడానికి టైం లేదు, రావడానికి టైం లేదా? సెలవు అనేది లేదా? ఇవన్నీ పద్ధతులు మానవులు నిర్ణయించుకోలేదా? నిర్ణయించుకున్నారు. మరి సృష్టికర్త నిర్ణయించాడు కదండి. ఏ రోజైనా ఆరాధన చేసి వచ్చని పచ్చాబద్ధాలు ఆడుతున్నారండి. ప్రతిరోజు నువ్వు ఆరాధన చేస్తే నీ కుటుంబం కోసం ఎప్పుడు కష్టపడతావు? నీ కుటుంబం కోసం ఎప్పుడు సంపాదిస్తావు? జాగ్రత్త వినాలి. అందుకే ఆయన 6 దినములు కష్టపడి అని చెప్పాడు తప్ప 6 దినాలు ఇక నువ్వు పని పాటు మానేసి ఆరాధన చేయని ఎక్కడా చెప్పలేదు. ఈ ఆదివారాన్ని బలపరుచుకోవడానికి చెప్పేటువంటి ఈ బోధకులు ఇలాంటి మాటలు వాడుతూ ఇప్పటికీ చాలామందిని నరకానికి పంపిస్తున్నారు. ప్రియులారా, నరకానికి వాళ్ళని తోసిపాడేస్తున్నారు. జాగ్రత్త. బైబిలు జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఎందుకంటే వాక్యమే మనల్ని పరలోకం చేరుస్తుందని బైబిల్లో రాయబడి ఉంది. వాక్యమే మనల్ని నిత్య జీవానికి చేర్చేదై ఉన్నది. కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ వాళ్ళ పెద్ద బోధకులు, వీళ్ళ పెద్ద బోధకులు, వాళ్ళకి తెలియదా, వీళ్ళకి తెలియదా కాదు. బైబిల్ కంటే పెద్ద బోధకులు ఎవరున్నారని? బైబిల్ కంటే గొప్ప పుస్తకాలు ఎక్కడున్నాయండి చెప్పండి. కాబట్టి 7వ దినానికి ఒక ప్రాముఖ్యత ఉంది. హల్లెలూయా. అందుకనే 7వ సంఖ్య అనేటువంటిది సబ్బాతు దినాన్ని గురించి చెప్పబడుతున్నది. కాబట్టి విశ్రాంతి దినము నిత్య నిబంధన. ఆ మెస్సయ మరణ పునరుత్థానాలు అయిన తర్వాత కూడా సంఘము విశ్రాంతి దినాన్నే పాటిస్తుంది. ఏ దినాన్ని పాటిస్తుంది? సబ్బాతు దినాన్ని, 7వ దినాన్నే పాటిస్తుంది. 7వ దినాన్నే పాటిస్తుంది. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 42వ వచనం. వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. ఎప్పుడు చెప్పాలని చెప్పి అడుగుతున్నారు? మీరు వాక్యం బోధించారు కదా, ఈ వారము, ఈ సబ్బాతులు, ఈ విశ్రాంతి దినాల్లో మీరు వాక్యం బోధించారు కదా. పేజ్ నెంబర్ 116. ప్రియులరా, కొత్త నిబంధన. ప్రియులరా,
ఈ సబ్బాతులో చెప్పారు కాబట్టి మరలా వచ్చే సబ్బాతులో మేము కూడుకుంటాం, విశ్రాంతి దినాలు కూడుకుంటామని చెప్తున్నారా లేదా వాళ్ళు? అప్పుడు వాళ్ళు ఏమనాలా? అదేంటి మీరు శనివారం ఆరాధన చేయడం ఏంటి, ఇక మెసేజ్ వచ్చేసాడు కదా ఆదివారం ఆరాధన చేయండి అని చెప్పాడు అక్కడ పౌలు గారు? చెప్పలేదండి. ఏం చేశాడంటే ఓకే అలాగే అన్నాడు. అలాగే అన్నాడని ఎలా తెలుస్తుంది? 44 వచనం చూడండి. చూసారా, మరుసటి విశ్రాంతి దినాన్న వాక్యం వినడానికి వచ్చారండి. ఆ రోజు పౌలు గారు వెళ్ళారండి. ఏ రోజు వెళ్ళారండి అమ్మా? మనం ఎప్పుడు వెళ్తున్నామమ్మా?